కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, తెలంగాణ అభివృద్ధికి విశేష కృషి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారులకి అందించామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచులు మన ప్రభుత్వం లేదని అధైర్యపడాల్సిన అవసరం లేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అందరికంటే ఈ రోజు అయిపోతుంది పాలం ఎక్స్చేంజ్ చేయాలని డిమాండ్ చేసి కొత్త సర్పంచ్ వెళ్ళే ప్రసరించాలి పెట్టాలని, కానీ అది ప్రక్రియ ఎట్లా కనబడటం లేదు. ఆ పరిస్థితులన్నీ కూడా మీకంతా తెలుసు. మీరు అనే ఆవేదనలో నిజాలు ఉన్నాయి, మీరు చెప్పే ఆవేదనలో అర్థం ఉంది. వాస్తవం అంటే అందరూ వచ్చింది నువ్వు చేసినావా, పెన్షన్ కార్డు ఇచ్చింది ఆఫీసర్ డైరెక్ట్ అకౌంట్ లో పడే, కళ్యాణ లక్ష్మి చెక్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోనే పడే, ఏది వచ్చినా ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా డైరెక్ట్ వాళ్ళ వరకే. సర్పంచ్ గా నీ చేతుల మీద నువ్వు ఇచ్చింటే మీకు హక్కు ఉంటాడు. ఇగో నీ కష్టం వల్ల వచ్చింది, కానీ వాళ్ళకు గుర్తించలే. మీ కష్టం వల్ల నిధులు వచ్చినాయి, కష్టం వల్లనే అన్ని స్కీములు వచ్చినాయి, మీ వల్లనే ఆరోగ్యశ్రీ కానీ సీఎం ఫండ్ కానీ అన్ని వచ్చినప్పుడు ఏమైందంటే ప్రజల్లో పోయినప్పుడు అందరిలాగా వచ్చినాయి, నీకు వచ్చినాయి. ఎందుకంటే పెన్షన్ ఊరికి 100 ఇస్తుంది, ఆ ఊరు సర్పంచ్ 100 మంది ఊరికి ఇస్తుంది. సర్పంచ్ అందరికంటే ఈ రోజు అయిపోతుంది పాలం ఎక్స్చేంజ్ చేయాలని